అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి దాని గురించి చెప్పుకుందాం. ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురువు అంటే ఏమిటి? గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం ఏమిటి? హిందువుల అన్ని పండుగల కంటే గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని లేదా దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మనకు జ్ఞానాన్ని ప్రసాదించి జీవితాన్ని ముందుకు నడిపించడంలో సాయపడిన ప్రతి గురువుకు కృతజ్ఞత చెప్పుకోవడమే గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ గురువులను పూజిస్తారు. మనిషి తల్లి కడుపులోనే అన్నీ నేర్చుకుని బయటకు రాడు. బయటపడ్డాక ఎదుటి వాళ్ళను చూసి నేర్చుకుంటాడు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు మనకు ఏదో ఒక విధంగా సాయం చేస్తూనే ఉంటారు. అది మాట సాయం కావచ్చు, పని సాయం కావచ్చు. ఎవరి సాయం లేకుండా మనిషి బతకగలడా? అందుకే పుట్టగానే అమ్మా నాన్నలతో, పెద్దయ్యాక జీవిత భాగస్వామితో, ముసలితనం వచ్చిన తరువాత పిల్లలతో గడుపుతాడు. గురువు అంటే సంస్కృతంలో గు అనే శబ్దానికి చీకటి అని అర్థం. రు అంటే నాశనం చేసే తేజస్సు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడే గురువని అర్థం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్తూ అజ్ఞానాన్ని తొలగించే గురువు జ్ఞాన సంపన్నుడు, గుణ సంపన్నుడై ఉంటాడు. అంతేగాని ఆయనకు అందమైన రూపంతో ఉండాలనేం లేదు. గురువు రూపాతీతం. మాటలు అమ్మ నేర్పితే నడకలు నాన్న నేర్పుతాడు. చదువు జ్ఞానాన్ని బడిలో గురువు పంచుతాడు. ఈ జీవితాన్ని ఏ దారిలో నడిపించాలి, ఏ దారిలో ఏముంటాయి, ఎటువైపు ఎట్లా నడవాలి అని చెప్పి నడిపించడం ఒక్క గురువుకే సాధ్యం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చిన్నప్పుడు టీచర్ క్లాసులో అడుగు పెట్టగానే పాడుకునే వాళ్ళం కదా. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అలాంటి గురువుకు నమస్కరిస్తున్నాను అని దీనికి అర్థం. గురువులకు మన సంస్కృతి ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ శ్లోకం చెబుతుంది. కేవలం మనకు చదువు చెప్పేవాళ్ళే గురువులు కాదు. జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళెవరైనా మనకు గురు సమానులే. ఒక గొప్ప గురువు తన శిష్యునికి ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో ఆ గమ్యానికి దారి చూపిస్తాడు. దానికోసం ఆయన దగ్గరున్న జ్ఞానాన్ని పంచుతాడు. తను నడిచొచ్చిన దారుల్లో కలిగిన అనుభవాలను చెప్తాడు. ఎటుపోతే ఏముంటుంది, ఏమవుతుందో చెప్పి మిమ్మల్ని మీరు వెలిగించుకునేలా మార్గదర్శనం చేస్తాడు. ఇందుకు గురువు మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. గురువు చెప్పినవి శ్రద్ధగా వినాలి. ఆ తర్వాతే సందేహాలు అడగాలి. నిజమైన గురువే మీకు జీవితాంతం అండగా ఉంటాడు. కష్టకాలంలో కన్నీరు మున్నీరవుతూ ఆయన కాళ్ళ దగ్గరకు చేరితే తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడని ఇస్తుంది ఈ శ్లోకం. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని అంటారు కదా. దీనికి ఉన్న సంబంధం ఏమిటో చూడండి. హిందూ మతంలో
గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవ జాతికంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికి గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగవచ్చు. నాటి కాలం నుండి నేటి కాలం వరకు ప్రస్తుత సమాజంలో గురువు యొక్క ప్రాముఖ్యతను గురించి నేను నా మిత్రుడు హరప్పడు ఒక చక్కని గేయాన్ని రాయటం జరిగింది. దానికి అందమైనటువంటి గానాన్ని కూడా జోడించడం జరిగింది. వినండి. గురువు కన్నా మిన్న దైవము ఇలను లేదయ్యా, గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువు మొక్కంటే, గురువు కన్నా మిన్న దైవము ఇలను లేదయ్యా, గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువు మొక్కంటే. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిరి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిరి, విద్య నేర్పి విలువ పెంచే, విద్య నేర్పి విలువ పెంచే వ్యక్తి ఒకరేరా సృష్టిలో గురువు గారేరా, గురువు కన్నా మిన్న దైవము ఇలను లేదయ్యా, గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువు మొక్కంటే. డాక్టర్ అయినా లాయర్ అయినా ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా లాయర్ అయినా ఇంజనీర్ అయినా, గురువు నేర్పిన ఓనమాలే, గురువు నేర్పిన ఓనమాలే, పదవినిచ్చెనయా పేరు తెచ్చి పెట్టెనయా, గురువు కన్నా మిన్న దైవము ఇలను లేదయ్యా, గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువు మొక్కంటే. భావి భారత పౌరులున్ని తీర్చిదిద్దిన గురువురా, భావి భారత పౌరులున్ని తీర్చిదిద్దిన
దిద్దిన గురువురా. నీతి జాతి లౌకికతత్వం, నీతి జాతి లౌకికతత్వం రూపుదిద్దునయా జీవిత వెలుగు చూపునయా. గురువు కన్నా మిన్న దైవము ఎలను లేదయ్యా. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువు మొక్కంటే. గురువు రుణమును తీర్చలేము ఎన్ని జన్మలు ఎత్తినా. గురువు రుణమును తీర్చలేము ఎన్ని జన్మలు ఎత్తినా. ఏకలవ్యుడు కాము మనమో, ఏకలవ్యుడు కాము మనమో. వ్రేలు చేయలేమో మనసున ఉంచుకుందాము, పూజించుకుందాము. గురువు కన్నా మిన్న దైవము ఎలను లేదయ్యా. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువు మొక్కంటే, గురువు మొక్కంటే, గురువు మొక్కంటే. ఇదండి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి యొక్క ప్రాధాన్యతను, దానికి సంబంధించినటువంటి గేయాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.